Hi students, this is Rajeshwari, Department of Commerce, Sir CRR College for Women. Today we have to discuss the topics continuous audit, periodical audit, differences between continuous audit and annual audit or periodical audit. First one is continuous audit. Meaning, the continuous audit is conducted throughout the year or at the regular short intervals of time. ఈ కంటిన్యూస్ ఆడిట్ అనేది త్రూ అవుట్ ద ఇయర్ కండక్ట్ చేస్తారమ్మా. అంటే ఇయర్ ఎండింగ్లో ఏ ఆడిట్ అయినా కానీ ఇయర్ ఎండింగ్లో కండక్ట్ చేస్తారు. బట్ ఈ కంటిన్యూస్ ఆడిట్ అనేది మాత్రం త్రూ అవుట్ ద ఇయర్ అంటే అకౌంటింగ్ ప్రాసెస్ జరుగుతున్నంత కాలం ఈ కంటిన్యూస్ ఆడిట్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో అందుకే దీన్ని కంటిన్యూస్ ఆడిట్ అని అంటారు. ఆర్ అట్ ద రెగ్యులర్ షార్ట్ ఇంటర్వెల్స్ ఆఫ్ ది టైం, లేదా ఇలా కంటిన్యూస్గా కాకపోయినా కానీ రెగ్యులర్ షార్ట్ ఇంటర్వెల్స్ అంటే ఫర్ ఎవ్రీ 3 months ఆర్ 2 months ఆర్ 4 months అలా ఎవ్రీ 3 monthsకి కానీ 4 months ఆర్ 6 monthsకి ఇలా జరిగినా కానీ లేదా కంటిన్యూగా అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ తో పాటు ఈ ఆడిట్ అనేది కూడా కంటిన్యూగా జరిగితే దాన్ని కంటిన్యూస్ ఆడిట్ అంటారు. Next one, definition. The continuous or detailed audit is one where the auditor or his staff is constantly engaged in checking the accounts during the whole period or the auditor or his staff attends at regular or irregular intervals during the period. So continuous audit వచ్చేసరికి is one where the auditor is or his staff constantly engaged in checking the accounts during the whole period. అంటే హోల్ పీరియడ్ అంటే ఇయర్ ఎండింగ్ వరకు, అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు అకౌంట్స్ని చెక్ చేస్తూనే ఉంటారు ఆడిటరు అండ్ స్టాఫ్ కూడా. ఆ కంపెనీ యొక్క స్టాఫ్ అండ్ ఆడిటర్ కూడా హోల్ పీరియడ్ అంటే ఇయర్ ఎండింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు ఆ అకౌంట్స్ అని చెక్ చేస్తూనే ఉంటారు. or where the auditor or his staff attends at regular or irregular intervals during the period. ఆ రెగ్యులర్ ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటే చెప్పాను కదా దాకా 2 months ఆర్ 3 months అని అలా ఆ టైంలో కానీ లేదా కంటిన్యూగా కానీ స్టాఫ్ కానీ ఆడిటర్ కానీ ఆ యొక్క అకౌంట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేవి చెక్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్ ఆఫ్ కంటిన్యూస్ ఆడిట్. ఈ కంటిన్యూస్ ఆడిట్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్, కంప్లీట్ చెకింగ్ ఆఫ్ ఆల్ రికార్డ్స్. సో మనం రికార్డ్ చేసే అన్ని రికార్డ్స్ అన్నిటిని కంప్లీట్గా చెక్ చేస్తారు. సిన్స్ ద ఆడిట్ ఈస్ క్యారీడ్ అవుట్ ద ఇయర్, సఫిషియంట్ టైమ్ ఈజ్ అవైలబుల్ ఫర్ డీటెయిల్డ్ చెకింగ్. సో ఈ ఆడిట్ని క్యారీ త్రూ అవుట్ ద ఇయర్ అని చెప్పా కదా, ఇయర్ మొత్తం చేస్తూనే ఉంటారు. కంటిన్యూస్ ఆడిట్ అంటే ఇయర్ ఎండింగ్ వరకు దాన్ని కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. సో సఫిషియంట్ టైమ్ ఈజ్ అవైలబుల్ ఫర్ డీటెయిల్ చెకింగ్. సో ఇయర్ ఎండింగ్ వరకు చేస్తూనే ఉంటారు కాబట్టి సో సఫిషియంట్ టైం అంటే సరిపడే టైం అనేది మనకు ఉంటుంది అకౌంట్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి. సో సఫిషియంట్ టైమ్ ఈజ్ అవైలబుల్ ఫర్ డీటెయిల్ చెకింగ్. మిస్టేక్స్ ఏమైనా జరిగినాయేమో అని చెక్ చేసుకోవడానికి సఫిషియంట్ ప్రాపర్ టైం అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. అంటే ఒకవేళ అకౌంట్స్లో కానీ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్లో ఏమన్నా ఫ్రాడ్స్ కానీ ఎర్రర్స్ మోసాలు కానీ తప్పులు కానీ జరిగితే వాటిని తెలుసుకోవడం. ద వర్క్ ఆఫ్ ఆడిటర్ బికమ్స్ ఈజియర్ ఫర్ డిటెక్టింగ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ఈ కంటిన్యూస్ ఆడిట్కి వచ్చేసరికి ఆడిటర్ని ఫ్రాడ్స్ని ఎర్రర్స్ని చెక్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది తను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు కాబట్టి ఫ్రాడ్స్ కానీ ఎర్రర్స్ మోసాలు కానీ తప్పులు కానీ జరిగే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ జరిగినా కానీ అవి తెలుసుకోవడం కూడా తనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ వన్, అప్ టు డేట్ అకౌంట్స్. ద ఎఫిషియన్సీ ఆఫ్ అకౌంట్ స్టాఫ్ విల్ ఇంక్రీజ్ అండ్ దేర్ వర్క్ విల్ బి అప్ టు డేట్ అండ్ యాక్యురేట్. సో అప్ టు డేట్ అకౌంట్స్ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్గా నోట్ చేసుకోవడం. ద ఎఫిషియన్సీ ఆఫ్ అకౌంట్ స్టాఫ్ విల్ బి ఇంక్రీజ్. స్టాఫ్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దేర్ వర్క్ విల్ బి అప్ టు డేట్ అండ్ యాక్యురేట్ అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆడిటర్ అనేవాడు కంటిన్యూగా చెక్ చేస్తూనే ఉంటాడు కాబట్టి ఎప్పుడు ట్రాన్సాక్షన్ అప్పుడు రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఖచ్చితంగా యాక్యురేట్, ఎందుకంటే ఆడిటర్ చెక్ చేస్తాడు కాబట్టి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు నోట్ చేసుకుంటారు. సో ఇచ్చిన ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా యాక్యురేట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎర్లీ ప్రజెంటేషన్ ఆఫ్ అకౌంట్స్. ఆడిటెడ్ అకౌంట్స్ కెన్ బి ప్రెజెంటెడ్ జస్ట్ ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఎర్లీ ప్రజెంటేషన్ ఆఫ్ అకౌంట్స్ మీన్స్ ఆడిటెడ్ అకౌంట్స్, ఈ ఆడిట్ చేసిన అకౌంట్స్ ఆడిటర్ అనేవాడు ఇయర్ ఎండింగ్ వరకు కంటిన్యూస్ ఆడిట్లో ఆడిట్ చేస్తూనే ఉంటాడు కాబట్టి ఈ అకౌంట్స్ అనేవి జస్ట్ ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ 31st March ఎండ్ అవుతుంది. సో 31st March అవ్వగానే ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుందో ఎండ్ అవ్వగానే ఆడిట్ అకౌంట్స్ అనేవాడు ఈ ఆడిట్ అకౌంట్స్ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మోరల్ చెక్. కంటిన్యూస్ ఆడిట్ ప్రొవైడ్స్ ప్రివెంటివ్ అండ్ మోరల్ చెక్ అగైనెస్ట్ ఫ్రాడ్స్.
సో కంటిన్యూస్ ఆడిట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? ప్రివెంటివ్ అండ్ మోరల్ చెక్ అగైనెస్ట్ ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయో లేవో, ఐ మీన్ ఫ్రాడ్స్ కానీ ఏమైనా జరిగితే వాటిని ప్రివెంట్ చేయడానికి ఈ కంటిన్యూస్ ఆడిట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ కంటిన్యూస్ ఆడిట్. సో ఈ కంటిన్యూస్ ఆడిట్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయమ్మా, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్పెన్సివ్, అంటే చాలా ఖర్చుతో కూడుకున్నదని అర్థం. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ సిస్టమ్ యాజ్ ఇట్ మే నాట్ సూట్ ద బడ్జెట్ ఆఫ్ స్మాల్ ఆర్గనైజేషన్. ఈ కంటిన్యూస్ ఆడిట్ అనేది చాలా ఖర్చుతో కూడుకుంది. ఎలా అంటే ఇయర్ ఎండింగ్ వరకు, ఐ మీన్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు కంటిన్యూగా చేస్తూనే ఉంటారు, లేదా రెగ్యులర్ షార్ట్ ఇంటర్వెల్స్ ఆఫ్ ది టైం, అంటే ఎవ్రీ 3 months కానీ చేస్తూనే ఉంటారు. సో ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి స్మాల్ ఆర్గనైజేషన్, అంటే ఎక్కువగా క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయలేని కంపెనీ, స్మాల్ ఇండస్ట్రీస్ అనేవి ఈ ఆడిట్ని అనేవి బేర్ చేయలేవు. ఎందుకంటే అంతంత అమౌంట్ పెట్టి వాటిని ఆడిట్ కండక్ట్ చేసేంత కెపాసిటీ అనేది ఆ ఆర్గనైజేషన్స్ ఉండదు. కాబట్టి ఈ కంటిన్యూస్ ఆడిట్ అనేది స్మాల్ ఆర్గనైజేషన్స్కి నాట్ సూటబుల్, కరెక్ట్ అనేది కాదు. నెక్స్ట్ వన్, డిస్లొకేషన్ ఆఫ్ రొటీన్ వర్క్. ఫ్రీక్వెంట్ విజిట్ బై ఆడిటర్ మే డిస్లొకేట్ ద స్మూత్ ఫ్లో ఆఫ్ ఆఫీస్ వర్క్. సో ఈ కంటిన్యూస్ ఆడిటర్ అనేవాడు డైలీ ట్రాన్సాక్షన్స్ చెక్ చేయడం వల్ల కంపెనీలో ఒక ఎంప్లాయీస్కి అనేది రొటీన్ వర్క్ని చెక్ చేయడం ద్వారా వాళ్ళకు కొంత ఇన్కన్వీనియన్స్ అనేది కలుగుద్దమ్మా. ఎందుకంటే ఎప్పుడు వర్క్ అప్పుడు చెక్ చేస్తూనే ఉంటాడు. ఒకవేళ చిన్న మిస్టేక్ వచ్చినా కానీ ఆడిటర్ అనేవాడు చెక్ చేసి దాన్ని పాయింట్అవుట్ చేస్తాడు. సో ఫ్రీక్వెంట్గా అలా విజిట్ చేయడం వల్ల ఎంప్లాయీస్లో కూడా కొంత ఇన్కన్వీనియన్స్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఆల్టరేషన్ ఆఫ్ ఫిగర్స్. ఆఫ్టర్ ది అకౌంట్స్ హ్యావ్ బీన్ ఆడిటెడ్ ద ఫిగర్స్ మే బీ ఫ్రాడ్యులెంట్లీ ఆల్టర్డ్ బై ది స్టాఫ్. సో ఆల్టరేషన్ ఆఫ్ ఫిగర్స్ అంటే, ఫిగర్స్ మీన్స్ అమౌంట్స్ని ఆల్టరేషన్ చేంజ్ చేసేయవచ్చు. అది ఎలా అంటే కంటిన్యూస్ ఆడిట్కి వచ్చేసరికి ఎప్పుడు అకౌంట్స్ అప్పుడు ఆడిట్ చేసుకుంటూ వస్తాడు. అదే వేరే ఆడిట్స్లోకి వచ్చేసరికి ఏదైనా కానీ ఇయర్ ఎండింగ్లోనే చేస్తాం, అంటే ఆల్రెడీ నోట్ చేసిన అకౌంట్స్ అన్నింటిలో ఇయర్ ఎండింగ్లో ఆడిట్ చేస్తాం. కానీ కంటిన్యూస్ ఆడిట్కి వచ్చేసరికి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్ విల్ బి ఆడిటెడ్ ఆన్ ది స్పాట్. ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ అకౌంట్స్ అనేవి ఆడిట్ చేస్తాడు. వన్స్ ఆడిట్ చేసిన దాన్ని తిరిగి ఆడిటర్ అనేవాడు చెక్ చేయడు. సో వన్స్ ఆడిట్ అయిపోతే ఆ అకౌంట్స్ అనేవి ఆ ఎంప్లాయీస్ కానీ స్టాఫ్ కానీ ఎవరైనా కానీ ఆల్టరేషన్ చేంజ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే వన్స్ ఆడిట్ చేసేసిన తర్వాత మిగతా ఆడిట్ చేసిన దాన్ని దాన్ని చెక్ చేయడు. సో ఉన్న అమౌంట్స్ని చేంజ్ చేయడానికి, అమౌంట్సే కానీ ట్రాన్సాక్షన్సే కానీ మార్చడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అదొక బ్యాక్లాగ్. నెక్స్ట్ వన్, మోనోటోనీ. ద వర్క్ ఆఫ్ ద ఆడిటర్ మే బికమ్ మెకానికల్. సో ద వర్క్ ఆఫ్ ద ఆడిటర్ వర్క్ అనేది ఒక మెకానికల్గా, అంటే చేయాలనే ఇంట్రెస్ట్తో కాకుండా తనకి ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయిపోవాలి అనే ఒక మెకానికల్ వేలో, అంటే ఇచ్చిన వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి అని తప్ప అది కరెక్ట్గా ఉందా లేదా అనే ఇంటెన్షన్తో మాత్రం వర్క్ అనేది చేయడు. సో అదొక బ్యాక్లాగ్. నెక్స్ట్ వన్, ఫ్రీక్వెంట్ విజిట్స్ బై ఆడిటర్ మే ప్రొవైడ్ స్కోప్ ఫర్ అన్హెల్దీ రిలేషన్షిప్ బిట్వీన్ హిమ్ అండ్ క్లర్క్స్. సో ఫ్రీక్వెంట్ విజిట్స్, సో ఎక్కువగా అలా కంటిన్యూస్ ఆడిట్ అంటేనే కంటిన్యూగా విజిట్ చేస్తూనే ఉంటాడు. సో అలా విజిట్ చేయడం వల్ల అన్హెల్దీ రిలేషన్షిప్ అండ్ ఒక మంచి బాండింగ్ అనేది క్లర్క్స్కి, ఐ మీన్ స్టాఫ్కిను ఆడిటర్కి ఉండదు. జస్ట్ తన వర్క్ ఏంటనేది, ఆడిటర్ వర్క్ ఏంటనేది చూసుకుని చెక్ చేయడం కరెక్ట్గా ఉందా లేదా అనే మెకానికల్ వే, ఈ వేలోనే ఆలోచిస్తాడు తప్ప క్లర్క్స్ అనేవాళ్ళు స్టాఫ్ అనేవాళ్ళు ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నారా లేదా అన్న ఇంటెన్షన్తోనే అనేమి చెక్ చేయడు. సో ఓన్లీ తన వర్క్ అనేది కంప్లీట్ అవుతుందా లేదా అనే ఈ మెకానికల్ వేలోనే మాత్రమే తను ఆలోచిస్తాడు. కాబట్టి ఒక అన్హెల్దీ రిలేషన్షిప్ అంటే ఒక మంచి బాండింగ్ అనేది మాత్రం క్లర్క్స్కిను, ఐ మీన్ ఆ స్టాఫ్కి కానీ ఆడిటర్కి కానీ ఉండదు. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్. కంటిన్యూస్ ఆడిట్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికమ్మా యాన్యువల్ ఆర్ పీరియాడికల్ ఆడిట్. సో యాన్యువల్ ఆర్ పీరియాడికల్ ఆడిట్ అంటే మనం ప్రీవియస్ క్లాస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ యాన్యువల్ ఆర్ పీరియాడికల్ ఆడిట్. Meaning, annual or periodical audit means when audit work is conducted after the close of the financial year. ఈ యాన్యువల్ ఆర్ పీరియాడికల్ ఆడిట్ అంటే ఏంటంటే ఈ ఆడిట్ అనేది కండక్టెడ్ ఆఫ్టర్ ది క్లోజ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఆ తర్వాతే దీన్ని కండక్ట్ చేస్తారు. Definition: a financial or completed audit is commonly understood to be audit which is not commenced until after the end of the financial period. సో ఈ ఫైనల్ ఆర్ కంప్లీటెడ్ ఆడిట్ అన్న యాన్యువల్ ఆర్ పీరియాడికల్ ఆడిట్ అన్న ఒకటేనమ్మా. సో ఈ ఫైనల్ ఆర్ కంప్లీటెడ్ ఆడిట్ అనేది కామన్లీ అండర్స్టూడ్ ద ఆడిట్ విచ్ ఈస్ నాట్ కమెన్స్డ్. ఎప్పుడు కమెన్స్ చేయరు? ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్, ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ ఫైనాన్షియల్ పీరియడ్ అనేది
ఎండ్ అవ్వక ముందు అంటిల్ ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ పీరియడ్. సో ఈ ఫైనాన్షియల్ పీరియడ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడే కండక్ట్ చేస్తారు. బిఫోర్ ఫైనాన్షియల్ పీరియడ్ ఈ యాన్యువల్ ఆడిట్ అనేది కండక్ట్ చేయరు. నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్ ఆఫ్ యాన్యువల్ ఆడిట్. First one, office work is not unnecessarily distributed because the auditor visits only once a year. సో ఈ అసలు యాన్యువల్ ఆడిట్ అనేది ఇయర్లీ వన్స్, అంటే ఫైనాన్షియల్ పీరియడ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ యాన్యువల్ ఆడిట్ అనేది కండక్ట్ చేస్తారు. సో వాళ్ళకి తెలుసు ఆడిటర్ అనేవాడు ఓన్లీ ఒకసారి వస్తాడు, అది కూడా ఇయర్ ఎండింగ్లో వచ్చి ఆడిటింగ్ చేసుకుంటాడు. సో ఆఫీస్ వర్క్ అనేది అనవసరంగా ఎవరికి పడితే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయరు. ప్రాపర్ స్టాఫ్ మాత్రమే, ఐ మీన్ ఎవరైతే ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ వర్క్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మినిమైజేషన్ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ ఆల్టరేషన్ ఆఫ్ ఆడిటెడ్ వర్క్. సో ఈ ఆడిటెడ్ వర్క్ అనేది మినిమైజేషన్ ఆఫ్ ఛాన్స్ ఆఫ్ ఆల్టరేషన్, ఒకవేళ అందులో ఆడిటెడ్ వర్క్లో ఏమన్నా ఫ్రాడ్స్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నా కానీ అది మినిమైజేషన్ తక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఈ ఎండింగ్లో మొత్తం అన్ని అకౌంట్స్ అన్ని ఒక్కసారి వాడు ఆడిట్ చేస్తాడు కాబట్టి. సో మినిమైజేషన్ ఆఫ్ ఛాన్సెస్, సో ఫ్రాడ్స్ కానీ ఎర్రర్స్ జరిగే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఎ లెస్ ఎక్స్పెన్సివ్ సిస్టమ్ అండ్ సూటబుల్ ఫర్ స్మాల్ బిజినెస్ హౌసెస్. సో ఈ యాన్యువల్ ఆడిట్ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి స్మాల్ బిజినెస్ హౌసెస్కి ఆర్ తక్కువ క్యాపిటల్తో ఇన్వెస్ట్ చేసిన బిజినెసెస్కి ఈ యాన్యువల్ ఆడిట్ అనేది సూటబుల్. నెక్స్ట్ వన్, పీరియాడికల్ ఆడిట్ కెన్ బి ఫినిష్డ్ క్విక్లీ విత్ ఇన్ రీజనబుల్ టైం. ఈ యాన్యువల్ పీరియాడికల్ ఆడిట్ అనేది ఫినిష్డ్ క్విక్లీ, తొందరగా ఫినిష్ అవుతుంది విత్ ఇన్ రీజనబుల్ టైం, అంటే ఇచ్చిన ప్రాపర్ పీరియడ్ టైంలో అని, అంటే ఇయర్ ఎండింగ్లో కండక్ట్ చేస్తారు కాబట్టి విత్ ఇన్ టైంలో తొందరగా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, వర్క్ అలోకేషన్ అకార్డింగ్ టు ద టైమ్ షెడ్యూల్ ఈజ్ ఈజీ. సో ఈ పీరియడ్ యాన్యువల్ ఆడిట్కి వచ్చేసరికి వర్క్ అనేది స్టాఫ్కి అలాట్ చేసేటప్పుడు టైం షెడ్యూల్ బట్టి వర్క్ అనేది అలాట్ చేస్తారు. సో ఎవరి షెడ్యూల్ వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ యాన్యువల్ ఆర్ పీరియాడికల్ ఆడిట్. The audited accounts may not be available immediately after the close of the year because declaration of dividends. So ఈ audited accounts అనేవి క్లోజ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవ్వగానే ఆడిటెడ్ అకౌంట్స్ అనేవి అవైలబుల్గా ఉండవు బికాస్ డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్స్. ఎందుకంటే ఇయర్ ఎండింగ్లో మనం ఎలాగో కనెక్ట్ చేస్తాం కాబట్టి, ఐ మీన్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఈ ఆడిటెడ్ అకౌంట్స్ అనేవి. సో ఈ ఎండింగ్ అవ్వగానే మనకి ఆడిటెడ్ అకౌంట్స్ అనేవి అవైలబుల్గా ఉండవు. అట్ ది సేమ్ టైం ఈ ఎండింగ్ అవ్వగానే ప్రాఫిట్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేసి దాని మీద డివిడెండ్ అనేది డిక్లేర్ చేయాలి కాబట్టి సో ఈ ఎండింగ్కి వచ్చేసరికి ఆడిటెడ్ అకౌంట్స్ అనేవి కరెక్ట్గా అవైలబుల్గా ఉండవు. నెక్స్ట్ వన్, ఆడిటర్ మే నాట్ బి ఏబుల్ టు చెక్ అండ్ వెరిఫై ఆల్ ట్రాన్సాక్షన్స్. సో ఆడిటర్ అనేవాడు ఆల్ ట్రాన్సాక్షన్స్ని కంపెనీలో జరిగే ఇయర్ మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్ అనేవి చెక్ చేసి వెరిఫై చేయడం అనేది చేయడు కాబట్టి ఇది ఒక బ్యాక్లాగ్. దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ సమ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్ మే బి లెఫ్ట్ అన్డిటెక్టెడ్. సో అలా చెక్ చేయకపోవడం ద్వారా కొన్ని ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్, మోసాలు కానీ తప్పులు కానీ జరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. మేబీ లెఫ్ట్ ఆఫ్ అన్డిటెక్టెడ్, ఎందుకంటే అన్నీ చెక్ చేయడు కాబట్టి సో ఎర్రర్స్ ఫ్రాడ్స్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, పీరియాడికల్ ఆడిట్ ఈజ్ నాట్ వెరీ యూస్ఫుల్. సో ఈ యాన్యువల్ పీరియాడికల్ ఆడిట్ ఈజ్ నాట్ వెరీ యూస్ఫుల్, ఎందుకంటే ఇయర్ ఎండింగ్లో కండక్ట్ చేస్తాం. అట్ ది సేమ్ టైం ఆడిటర్ అనేవాడు అన్ని ట్రాన్సాక్షన్స్ని చెక్ చేయడు. సో అలా చెక్ చేయకపోవడం ద్వారా ఫ్రాడ్స్ అనేవి ఎర్రర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్, దేర్ ఈజ్ మోర్ డిపెండెన్స్ ఆన్ ది కోఆపరేషన్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ యాన్యువల్ ఆడిట్ కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే దెర్ ఈజ్ మోర్ డిపెండెన్స్ ఆన్ కోఆపరేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క కోఆపరేషన్. మేనేజ్మెంట్ మీన్స్ స్టాఫ్ యొక్క కోఆపరేషన్ మీద చాలా డిపెండ్ అయి ఉండాలి. సో వాళ్ళు ఇచ్చిన దాని మీద బేస్ అయ్యి ఇతను ఆడిటర్ అనేవాడు ఆడిటెడ్ అకౌంట్స్ని కండక్ట్ చేస్తాడు. ఓకేనమ్మా, ఇక్కడి వరకు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యాన్యువల్ ఆడిట్. ఓకే, ఇప్పుడు దేని గురించి చూసారు కదమ్మా, యాన్యువల్ ఆడిట్ అండ్ కంటిన్యూయస్ ఆడిట్. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. కొన్ని చేంజెస్ ఉంటాయమ్మా, రెండింటికి మధ్య కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ డిఫరెంట్ ఏంటో చూద్దాం. డిఫరెన్సెస్ బిట్వీన్ కంటిన్యూయస్ ఆడిట్ అండ్ పీరియాడికల్ ఆడిట్. ఓకే, కంటిన్యూయస్ ఆడిట్ చూడండి. ఫస్ట్ పాయింట్, ద ఆడిటర్ చెక్స్ ద అకౌంట్స్ ఫ్రీక్వెంట్లీ. ఆడిటర్ అనేవాడు అకౌంట్స్ని ఫ్రీక్వెంట్గా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాడు. బట్ పీరియాడికల్ ఆడిట్లో ద ఆడిటర్ చెక్స్ ద అకౌంట్స్ ఓన్లీ వన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్లో ఒక్కసారి మాత్రమే ఈ ఆడిటర్ అనేవాడు ఈ అకౌంట్స్ని చెక్ చేయడం జరుగుతుంది. సో కంటిన్యూయస్ ఆడిట్లో రెగ్యులర్గా చెక్ చేస్తాడు.
పీరియాడికల్ ఆడిట్కి వచ్చేసరికి ఓన్లీ వన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ ఆఫ్ చెక్ చేస్తాడు. నెక్స్ట్ వన్, స్టాఫ్ బికమ్ మోర్ ఎఫిషియంట్ అండ్ రెగ్యులర్. కంటిన్యూస్ ఆడిట్లో స్టాఫ్ అనేవాళ్ళు ఎఫిషియెంట్గా అండ్ రెగ్యులర్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. స్టాఫ్ నోస్ ద పీరియాడికల్ ఆడిట్లో స్టాఫ్ నోస్ ద ఆడిట్ వర్క్ కమెంట్స్ ఆన్ ది క్లోజ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ పీరియాడికల్ ఆడిట్లో ఏంటంటే స్టాఫ్కి తెలుసు ఏంటి ఆడిట్ అనేది ఇయర్ ఎండింగ్లో కండక్ట్ చేస్తారు. సో ఇయర్ ఎండింగ్ వరకు టైం ఉంది కాబట్టి వాళ్ళు వర్క్ అనేది అంత ఎఫిషియెంట్గా రెగ్యులర్గా కాబట్టి ఉండదు. నెక్స్ట్ కంటిన్యూస్ ఆడిట్, థర్డ్ వన్, ఆడిట్ కమ్స్ టు ది ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్. సో ఇక్కడ ఏంటంటే అకౌంటింగ్తో పాటు అట్ ది సేమ్ టైం ఆడిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది అకౌంటింగ్ పీరియడ్ ఎండ్ అయ్యేసరికి. పీరియాడికల్ ఆడిట్లో ఏంటంటే ఆడిట్ కమెంట్స్ ఆఫ్టర్ ది అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్. పీరియాడికల్ ఆడిట్లో ఏంటంటే ఓన్లీ వన్స్ ఇన్ ద ఇయర్లో కండక్ట్ చేస్తారు కాబట్టి ఎప్పుడైతే అకౌంట్స్ అనేవి క్లోజ్ అవుతాయో అప్పుడే ఆడిట్ అనేది కమెంట్స్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూస్ ఆడిట్, ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్స్ రికార్డెడ్ ఆడిట్ స్టాఫ్ చెక్స్ అండ్ వెరిఫై. ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్స్ రికార్డెడ్ ఆడిట్ స్టాఫ్ చెక్స్ అండ్ వెరిఫై. సో ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అవ్వగానే ఆడిట్ స్టాఫ్ అనేవాళ్ళు చెక్ చేసి దాన్ని వెరిఫై చేస్తారు. ఫ్రాడ్స్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేసి వెరిఫై చేయడం జరుగుతుంది. అదే పీరియాడికల్ ఆడిట్లో సరికి ఆడిట్ స్టాఫ్ చెక్స్ అండ్ వెరిఫైడ్ ది ట్రాన్సాక్షన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో ఈ ఆడిట్ పీరియాడికల్ ఆడిట్కి వచ్చేసరికి జరిగిన ట్రాన్సాక్షన్స్ని చెక్ అండ్ వెరిఫై చేసేది ఇయర్ ఎండింగ్లో మాత్రమే వెరిఫై చేస్తారు. మిడిల్ ఆఫ్ ద ఇయర్ అని వాళ్ళు చెక్ చేయరు. నెక్స్ట్ కంటిన్యూస్ ఆడిట్, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే ఇయర్ మొత్తం కంటిన్యూ ఆడిట్ చేయాలంటే స్మాల్ ఇండస్ట్రీస్ భరించలేవు. సో ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. నెక్స్ట్ పీరియాడికల్ ఆడిట్, ఇట్ ఈస్ ఎకనామికల్. ఎకనామికల్ అంటే ఏ కంపెనీ అయినా కానీ ఇది ఆడిట్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇయర్ ఎండింగ్లో కండక్ట్ చేస్తాం కాబట్టి తక్కువ ఖర్చుతో కంప్లీట్ అవుతుంది కాబట్టి ఏ స్మాల్ ఆర్గనైజేషన్స్ కానీ ఏ కంపెనీ అయినా కానీ ఈ పీరియాడికల్ ఆడిట్ని కండక్ట్ చేసుకోగలం. సో ఇదమ్మా differences between continuous audit and periodical audit. Thank you.